తెలంగాణ బీజేపీ నేతలు చేపట్టిన సింగరేణి భరోసా యాత్ర కొత్తగూడెం చేరుకుంది. సభలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మాట్లాడుతున్నారు. లైవ్ చూద్దాం. ఆ బ్లాక్ ఇస్తే దాన్ని అమ్ముకున్నాడు, వేల కోట్ల రూపాయలకు అమ్ముకున్నాడు కేసీఆర్ సింగరేణి. ఆ తెలివిని కేంద్ర ప్రభుత్వాన్ని అడుగుతున్నావు కదా, ఏపీకి వచ్చినటువంటి జెన్కో క్యాప్టివ్ మైన్ సింగరేణి కార్మికులకు ఎందుకు ఇవ్వలేదు? నేను చెప్తా ఉన్నాను. ఈరోజు అడుగుతా ఉన్నాను, 2 బ్లాకులు వేలానికి వస్తే సింగరేణి పాల్గొనకుండా అడ్డుకున్నాడు ఆ రోజు కేసీఆర్. అవి ప్రైవేట్ వాళ్ళు తీసుకున్నారు. మళ్ళీ ఇటీవల మీకందరికీ మనవి చేస్తాం, నరేంద్ర మోడీ గారు ఈ తాడిచర్ల ఇవ్వకముందే సింగరేణి 2 పనులు చేస్తుంది. ఒకటి విద్యుత్ ఉత్పత్తి చేస్తుంది, 2 బొగ్గు ఉత్పత్తి చేస్తుంది. విద్యుత్ ఉత్పత్తి చేయడానికి క్యాప్టివ్ మైన్ కింద ఒరిస్సాలో నైని కోల్ బ్లాక్, మరి తెలంగాణ ఏపీ సంబంధించినటువంటి విద్యుత్ అవసరాల కోసము సింగరేణికి ఇవ్వడం జరిగింది. సింగరేణికి నైన్లో ఒరిస్సాలో ఇచ్చాం. అక్కడ ఉన్నటువంటి నవీన్ పట్నాయక్ ప్రభుత్వము సహకారం అందించలేదు. కేసీఆర్ ఏ రోజు నేను జాతీయ పార్టీ పెడతా, టీఆర్ఎస్ బీఆర్ఎస్ చేస్తున్నానని చెప్పి నవీన్ పట్నాయక్తో మాట్లాడాడు. నువ్వు నా చేతి కింద పనిచేయి, నేను దేశానికి ప్రధానమంత్రి అయితా, జాతీయ పార్టీ పెడతా అని చర్చించడానికి నవీన్ పట్నాయక్ దగ్గరికి వెళ్తాడు. కానీ ఆ సమయంలో నైని కోల్ బ్లాక్ పర్మిషన్ అడగడు. నైని కోల్ బ్లాక్ సింగరేణికి సంబంధించినటువంటి నైని కోల్ బ్లాక్ అనుమతులు తీసుకోడు. చివరకు ఒరిస్సాలో బీజేపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత, బీజేపీ ముఖ్యమంత్రి వచ్చిన తర్వాత నరేంద్ర మోడీ గారు మేమందరం కూడా అక్కడ వచ్చినటువంటి కొత్త బీజేపీ ముఖ్యమంత్రితో మాట్లాడి సింగరేణికి చెందినటువంటి నైని కోల్ బ్లాక్ అనుమతులు మేము ఇప్పించాం. ఇప్పుడు అక్కడ ఎండిఓ కోసం టెండర్ వేస్తే ఆ టెండర్ కథేందుకు మీరందరూ చూశారు, రద్దయిపోయింది. కాంగ్రెస్ పార్టీలోని మంత్రులు ఒకరి మీద ఒకరు ఆరోపణలు చేసుకుని టీవీలలో పత్రికల్లో రాయించి ఆ నైని కోల్ బ్లాక్స్ యాక్షన్ ఎండిఓ ఆగిపోయింది. ఈరోజు కాంట్రాక్ట్ బేస్ మీద పని జరుగుతుంది. ఈరోజు సంతోషంగా మరిచేస్తా ఉన్నారు. అద్భుతమైనటువంటి కోల్ బ్లాక్ ఒరిస్సా రాష్ట్రము నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో తెలంగాణకి ఇస్తే ఈరోజు అది కోల్ ఉత్పత్తి జరుగుతున్నదని గర్వంగా నేను ప్రకటిస్తా ఉన్నాను. సింగరేణికి ఆదాయం వేస్తా ఉన్నదని మనం చేస్తున్నాం. అది పూర్తి స్థాయిలో ఉత్పత్తి జరిగితే ఈ సింగరేణికి లాభం వస్తుంది. ప్రతి కేజీ బొగ్గు వెనుక అని మనం చేస్తా ఉన్నాం. ఈరోజు ఒకటే, సింగరేణిలో నాణ్యత పడిపోతుందని ఆరోపణలు వస్తాయి, ఉత్పత్తి తగ్గిపోతుందని ఆరోపణలు వస్తా ఉన్నాయి, కార్మికులు తగ్గిపోతున్నారు ఆరోపణలు వస్తా ఉన్నాయి. అందుకే మోడీ గారు 2 దశాబ్దాలుగా ఎదురు చూస్తున్నటువంటి ఇప్పుడు కాదు, కాంగ్రెస్ ముఖ్యమంత్రులు తెలంగాణ రాకముందే ప్రధానమంత్రి గారు ఉత్తరాలు రాశారు. అప్పుడు కిరణ్ కుమార్ రెడ్డి కూడా ఉత్తరాలు రాశారు ఢిల్లీకి, మాకు తాడిచర్ల కావాలని. కానీ కార్యరూపం దాల్చలేదు, ఆదేశాలు ఇచ్చిన కార్యరూపం దాల్చలేదు. ఈరోజు నేను సగర్వంగా మనం చేస్తున్నాను, ఒక తెలంగాణ బిడ్డగా, హోంశాఖ మంత్రిగా నేను మోడీ గారిని అనేక సార్లు కలిసి ప్రధానమంత్రి గారికి చెప్పాను, మా సింగరేణి కష్టాల్లో ఉంది, మా సింగరేణి ఇబ్బందుల్లో ఉంది, సింగరేణి కార్మికులు ఆందోళనతో ఉన్నారు, ఈ సింగరేణిని ఆదుకోవాలి మనం అని చెప్తే పెద్ద మనసు చేసుకొని న్యాయశాఖ అనుమతులు తీసుకొని వాళ్ళ యొక్క ఒపీనియన్ తీసుకొని ఈరోజు ఈ యొక్క తాడిచర్ల 2 ఈ యొక్క సింగరేణికి కేటాయించామని చెప్పడానికి నేను గర్వపడతా ఉన్నాను. నేను సింగరేణి కార్మికుల తరఫున, సింగరేణి ప్రజల తరఫున, తెలంగాణ ప్రజల తరఫున మన ప్రియతమ ప్రధానమంత్రి అయినటువంటి నరేంద్ర మోడీ గారికి ఈ గడ్డ మీద నుంచి నేను హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఒకటి మాత్రం నేను మీ అందరికీ మనవి చేస్తా ఉన్నాను, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కానీ గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం కానీ సింగరేణి మీద పెత్తనం చేస్తున్నారు.
100% వాళ్ళ పెత్తనం ఉంటుంది ఇక్కడ. ఏ రోజు కూడా ఇక్కడ కేంద్ర ప్రభుత్వం 49% ఉంది, వాళ్ళ ఒపీనియన్ తీసుకోవాలని ఏ రోజు అడగలే. ఈరోజు హరీష్ రావు కేటీఆర్ నాకు ఉత్తరాలు రాస్తున్నాడు, సింగరేణి అవినీతి జరుగుతుంది, కోలు మాయమైంది అని ఉత్తరాలు రాస్తా ఉన్నాడు. అయ్యా హరీష్ రావు గారు, అయ్యా కేటీఆర్ గారు, మీరు పనిచేస్తున్నప్పుడు 10 సంవత్సరాలు కేంద్ర ప్రభుత్వం ఇక్కడ 49% ఉందని మీకు తెలియదా? ఏ నిర్ణయంలో కానీ మీరు భాగస్వాములు చేశారా కేంద్ర ప్రభుత్వాన్ని? వాళ్ళు చేయలేదు, వీళ్ళు చేయలేదు. అంతేకాదు సింగరేణి ఒక మరి ఈరోజు బంగారు బాతుగుడ్డుగా కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ వ్యవహరించింది. ఎవరికి దోచినంత వాళ్ళు దోచుకున్నది. సింగరేణి కార్మికులకు నష్టం జరిగినా, సింగరేణి ప్రాంతానికి అన్యాయం జరిగినా ఏ రోజు కూడా వాళ్ళు ఆలోచన చేయరు, దోచుకోవడమే. వాళ్ళు సిద్దిపేటకి తీసుకెళ్లారు డబ్బులు, ఇప్పుడు ఈయన కొడంగల్కి తీసుకెళ్తున్నాడు. మన అరుణమ్మ గారు చెప్పినట్టు ఎవడో మెస్సియా, ఆ మెస్సి ఆడితే అవి సింగరేణి పైసలు తీసుకెళ్ళాలి. ఏం రాష్ట్ర ప్రభుత్వం కొట్టుపోయిందా? డబ్బు లేవా? మా సింగరేణి కార్మికుల డబ్బే అవసరమా? మీరు అనేక రకాలుగా ఖర్చు పెడుతున్నారు కదా ఇష్టారాజ్యంగా. ఈరోజు సింగరేణి ప్రాంతానికి ఏ పైసా వచ్చినా ఇక్కడ కార్మికులకు చెందాలి, ఇక్కడ ప్రజలకు చెందాలి, ఇక్కడ భూములు ఇచ్చినటువంటి రైతులకు చెందాలి.